బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ పరిశీలనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్లో అందిస్తారు. లివిల్. సునీత, ఇవాళ కొద్దిసేపు క్రితమే కన్నపల్లి నుంచి మేడిగడ్డ చేరుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల బృందం. కొద్దిసేపు క్రితమే మేడిగడ్డ దగ్గర ఏదైతే కుంగిన పిల్లర్లతో పాటు మేడిగడ్డ బారాజును పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా చేస్తున్న కుట్రలన్నీ కూడా పటాపంచలేని చెప్పుకోవచ్చు. ఇవాళ 10 లక్షల క్యూసెక్కుల నీరు ఇవాళ ప్రవాహం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రవాహం అంతా కనిపిస్తుంది. ఈ నీటిని ఎత్తిపోస్తే ఇటు ఎల్లంపల్లి నుంచి ఏదైతే మిడ్ మానేరు తర్వాత అన్నపూర్ణ సాగర్ అనంతసాగర్తో పాటు రంగనాయక సాగరు, అటు మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ వరకు కూడా సాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టులను నింపుకోవచ్చు. కానీ వాళ్ళ కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దుష్ప్రచారం చేసి వాళ్ళ రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ ఎక్కడ చూసినా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయినా ఇవాళ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నీళ్ళిచ్చి రైతాంగాన్ని అండగా ఉండి రైతాంగానికి ఆదుకుంది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కుట్రలో భాగంగా నీళ్ళిచ్చేందుకు వెనుకడుగు వేసి గత ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే ఇవాళ నీరును లిఫ్ట్ చేయకపోవడం వల్లనే ఇవాళ ఇదంతా కూడా జరుగుతుందని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైతాంగానికి కావలసిన లిఫ్ట్ను ఏదైతే మన కన్నెపల్లి వద్ద పంపు లాంచ్ చేస్తే అటు బస్వాపూర్ వరకు కూడా నీటిని లిఫ్ట్ చేసుకొని పాలేరు వరకు కూడా సాగునీరుకు అందించవచ్చు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాపాతం కూడా తక్కువగా నమోదైంది. గతంలో పోలిస్తే 40% తక్కువ నమోదైనట్టు ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. ఇటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్రలో భాగంగానే ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది. ప్రాజెక్టులో నీరు ఉన్నట్లయితే ఇవాళ ఆయా రైతాంగానికి ఇబ్బందులు లేకుండా రైతులకు సాగునీరు అందించేందుకు ఒక వరప్రదాయంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారు. ఏదైతే దేశంలోనే ఒక మల్టీ లెవెల్ ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ప్రాజెక్టును కట్టి వాళ్ళ సాగునీరు అందించే యజ్ఞం చేసి కేసీఆర్ సఫలీకృతమయ్యారు. రాష్ట్ర రైతాంగానికి అండగలిసి రైతు మనతో మాట్లాడడానికి జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రులు. సార్ చెప్పండి, వాళ్ళు ఎందుకు ఈ కుట్రలు చేస్తున్నారు? రాజకీయ కుట్ర కోణంలో భాగమే అంటారా? వాస్తవానికి ఆనాడు అధికారంలో రావడం కొరకు అబద్ధాలు ఆడిండొచ్చు. కేసీఆర్ గారిని ఇట్లా బదనం చేయాలని చెప్పి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఎట్లా తీసుకోవాలని ఒక పొలిటికల్ పార్టీగా ప్రయత్నం చేసి ఉండొచ్చు. దాంట్లో భాగంగా లేని కూడా సృష్టించి అబద్ధాలు కూడా మాట్లాడిన సందర్భం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళ దుర్మార్గ రాజకీయాల కొరకు రైతాంగాన్ని బలి చేస్తున్నారు. ఇవాళ ఈ మేడిగడ్డ మీద మనకైతే చూపిస్తే అది 21వ పిల్లర్. 21వ పిల్లరు దగ్గర ఏదో చిన్న హోల్ పడింది, రంధ్రం పడింది అని చెప్పి దాంతోనే అది కొంచెం కుంగిందని చెప్పి దానికి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే కొట్టుకుపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది ఒక చిన్న పార్ట్. దాదాపు 20 పైగా రకరకాల ప్రాజెక్ట్ దీంట్లో స్కీమ్లు ఉంటాయి, కాంపోనెంట్స్ ఉంటాయి. ఇది ఒక్కటి. వాస్తవానికి ఇది కాళేశ్వరం నీళ్లను లిఫ్ట్ చేయడానికి ఇప్పుడు మనం ముందు వెళ్ళొచ్చింది అక్కడ మనకు పైన 20 కిలోమీటర్ల పైన కనబడుతున్న పంప్ హౌస్ ఏదైతే ఉండేనో కన్నెపల్లి పంప్ హౌస్ అని చెప్పి ఆ పంప్ హౌస్ వద్ద నీళ్లు లిఫ్ట్ చేస్తాం మనం కన్నెపల్లి వద్ద. ఇది కేవలం ఏదైనా సందర్భంలో మనకు ఎండాకాలంలో కానీ నీళ్లు అత్యవసరమైనప్పుడు ఉపయోగపడుతుందని చెప్పి ఈ బరేజ్ నిర్మాణం చేస్తారు. దీంతో ఒక 20 టీఎంసీల నీళ్లు ఈ నదిలోనే ఆపుకునే అవకాశం ఉంది. నదికి ఏ అదనపు ఖర్చు లేకుండా, ఎటువంటి భూసేకరణతో పని లేకుండా మంచి అవకాశం ఉంది. నది ఇక్కడ ఇంత వెడల్పు ఎక్కువగా ఉంది. ఓ 20 కిలోమీటర్ల మేర నీళ్లు ఆపితే ఒక 20 టీఎంసీల నీళ్లు ఆగుతాయి. మనకి ఎటువంటి ఆపత్కాలం వచ్చినా కూడా ఈ నీళ్లు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ బరాజ్ నిర్మాణం చేశారు కేసీఆర్ గారు. దీనికి చిన్న రంధ్రం పడిందని చెప్పి ఇవాళ ఇది కనబడుతుంది. ఇవాళ మీరు చూస్తున్నారు ఈ ప్రవాహం ఇది 10 లక్షల క్యూసెక్లు. ఇవాళ ఈ మధ్యకాలంలో ఇంతకంటే ఎక్కువ కూడా పోయింది. దీన్ని తట్టుకొని కూడా నిలబడి ఉంది. మనం ఇంత ధైర్యంగా దీనిపై నిలబడి ఉన్నాం. ఇప్పుడు ఇవాళ ఈ వరదలో కూడా మనం నిలబడి ఉన్నాం. మనం ఇప్పుడు దీని స్పష్టంగా కాళేశ్వరంకి ఇక్కడ పెద్ద ప్రమాదం జరగలేదు. లిఫ్ట్ చేయడానికి అసలే ఇబ్బంది లేదు. కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేయడానికి ఇప్పుడు ఏ పెద్ద ఇంజనీర్ కూడా అవసరం లేదు. ఇప్పుడు నన్ను ఆన్ చేయమన్నా పంపులు ఆన్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. అక్కడ ఇక్కడ నుంచి అంటే కావాలని ఒక రాజకీయ కుట్రలో భాగమే వల్ల ఇలా మీరు ఇంత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చినా కూడా వాళ్ళ ప్రభుత్వం కనీసం చీమకుట్టినట్టు కూడా అనిపించకపోవడం కారణం ఏమిటి? 100% రాజకీయమే, ఇంకేం లేదు. ఆనాడు ఇద్దరు కలిసి చేశారు బీజేపీ కాంగ్రెస్లు. ఎంత దుర్మార్గం అంటే పోలవరం ప్రాజెక్టు గతంలో ఒకసారి కొట్టకపోతే దాని మీద ఎన్డీఎస్ఏకి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే రిపోర్ట్ ఇవ్వమని 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఒక నివేదిక ఇవ్వలేదు. కానీ దీనికి కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం, అదే రోజు సాయంత్రం లేదు తెల్లారే వరకే ఎన్డీఎస్ఏ అనేది ఒకటి ఢిల్లీలో కూర్చొని
ఒక రిపోర్ట్ తయారు చేసేసి ఇటు పంపడం, వాళ్ళు రాలేదు, కనీసం చూడలేదు, మనం నిలబడ్డ ప్రాంతానికి కూడా రాలేదు, దిగి చూడడం పక్కన పెట్టండి, ఏది లేదు. అక్కడే కూర్చొని ఢిల్లీలో ఒక రిపోర్ట్ తయారు చేసేసుకొని దాన్ని ముందు రోజే కిషన్ రెడ్డి మాట్లాడడం ఆ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, తెల్లవారి ఆయన మాట్లాడిన మాటలు యాజ్ చేసిగా ఎన్డీఎస్సీ రిపోర్టు రూపంలో మీడియాలో, ప్రధాన శీర్షికల్లో పెట్టేసేసి కేసీఆర్ గారిని దెబ్బతీయడం కొరకు చేశారు. అయితే ఇవాళ ఆ రోజు ఏదైతే అబద్ధాలు చెప్పి ప్రజల్ని వంచిండ్రో, ఇవాళ అది నిజం కాదు అని చెప్పి తెలిసిపోతుంది ప్రజలకు. ఇవాళ నీళ్లు కనుక ప్రారంభం చేస్తే, కన్నపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేసి నీళ్లు ఎత్తితే వాళ్ళు చెప్పింది ప్రతి అక్షరం అబద్ధం అవుతుంది, ప్రజల ముందు అబాస్ పాలవుతామని చెప్పి ఇవాళ కూడా మళ్ళీ కాంగ్రెస్ బీజేపీలు రెండు కలిసే కుట్ర చేస్తూ ఉన్నాయి. కానీ మేము అంటుంది ఏంటి అని అంటే, సరే మా మీద కక్ష ఉంది, కేసీఆర్ గారిని దించాలనుకున్నారు, ప్రజల్ని మోసం చేసిండ్రు, అయిపోయింది. కానీ ఇవాళ రైతాంగం మీద కూడా మీరు కక్ష చూపిస్తూ ఉన్నారు. వాస్తవానికి యాసంగికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే, యాసంగికి వాళ్ళు నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల పంట సగం తగ్గిపోయింది. మనం చూసినాం. మనం గతంలో 57 లక్షలు 58 లక్షలు ప్రతి ఎండాకాలంలో యాసంగి పంటను కూడా మనం సేకరణ చేసినాం. ఈసారి 20 లక్షలు కూడా చేయలేకపోయినారు, 26 లక్షలు కూడా చేయలేకపోయినారు.